హయగ్రీవముపాస్మహే. స్మృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం పరత్రాసత్రాణ స్ఫటికగుటిగా పుస్తకగరాం సకుండత్వానత్వా కథమివ సదాం సన్నిధగతే మధుక్షీరద్రాక్షా మధురీణాక్ఫణితయః. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సముచితాం తాం శారదాం పద్బుద్ధిప్రదాం శారదాం శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ శ్రీ బ్రహ్మసూత్ర భాష్యంలో అధ్యయనం చేస్తున్నాం. ఇందులో గత దినం చెప్పుకున్నటువంటి 15వ అధ్యాయంలో 15వ అధికరణంలో ఈ ఛందస్తుతి ఇటువంటి విశేషాలు వచ్చినాయి. యజ్ఞంలో ఉదుంబర పుల్లలను వేస్తుంటారు అని చెప్పుకున్నాము. ఆ యజ్ఞములకు సంబంధించినటువంటి ఛందస్సు దేవఛందస్సు అసుర ఛందస్సు అని ఉన్నాయి. దేవఛందస్సు అయితే శుభకామని, అసుర ఛందస్సు అశుభం అనేటువంటి ఉద్దేశం. అంటే ఆ గణాలకి ఉదాహరణకి యగణం అనేటువంటిది సంపద్యుక్తమైనటువంటి గణం అనగా దేవగణం. అట్లనే జగణం అనేటువంటిది దాని వ్యతిరేక అసురగణం అట్లా అనమాట. కాబట్టి ఈ గణాలని ఎలా ఉపయోగించాలి, ఆ గణాలని అలా ఉపయోగించి దాని ప్రకారంగా మంత్రాలు చదివి ఆ ఫలాలను పొందుతూ ఉంటుంటారు అనేటువంటి విషయం చెబుతూ, అట్లనే బ్రహ్మజ్ఞాని గురించి కూడా చెప్పారు. బ్రహ్మజ్ఞాన అవసాన కాలంలో అనే చివరి సందర్భంలో ఆనందమయము శాంతమయము అయినటువంటి ఆ పరమపదాన్ని పొందుతాడు అని చెబుతున్నాడు. ఆ పరమపదాన్ని పొందేటప్పుడు సుకృత దుష్కృతములను వదిలివేసేస్తాడు. వదిలివేసేసి ఆ పరమాత్మలో లీనమవుతాడు. దీన్నే జీవన్ముక్తి అని అంటారు. ఇది అనమాట ఎవరు బ్రహ్మజ్ఞానికి ఉండేటువంటి లక్షణాలు ఇవి. బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మజ్ఞాని అలా పొందుతాడనని కూడా మనకు ఇందులో మత్వాధీరో హర్షశోకౌ జహాతి అనేటువంటి విషయం కూడా కఠోపనిషత్తులో కూడా చెప్పారు. అలానే ముండకోపనిషత్తులో కూడా ఆ బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మంలో లయమైపోతాడు, జీవన్ముక్తి పొందుతాడు అని కూడా మనకు గత అధికరణంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అనగా శరీరం వదిలిపోయినప్పుడు ఈ మనిషి ఏమవుతాడు ఏమిటనేటువంటి ఒక సందేహాలు ఉన్నాయి. భగవద్గీత ఏం చెబుతున్నది అనంటే, శరీరం వదిలినప్పుడు శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వర గృహీత్వ ఏతాని సంయాతి వాయుర్గంధానివాసయత్ అని చెబుతున్నాడు. అయితే శరీరం వదిలిపోయేటప్పుడు తర్వాత చూసుకోవచ్చు. సరే, శరీరం వదిలేసేసినప్పుడు ఏమి చెబుతున్నాడంటే, ఇక్కడ భగవద్గీతలో వాయువు ఏ విధంగా అయితే వాసనలు తీసుకొని పోతూ ఉంటుంటుందో, వాయువు ఏ విధంగా వాసనలు తీసుకొని పోతుంటుంటుందో అట్లనే ఈ జీవుడు శరీరం వదిలిపోయినప్పుడు ఏం తీసుకొని పోతుంటాడట అంటేట 6 ఇంద్రియములను కరణములను, ఆ కరణములను సూక్ష్మరూపం అనగా సూక్ష్మరూపంలో 6 ఇంద్రియములను తీసుకొని
వెళ్ళిపోతుంటాడు అని మనకు ఇందులో గీతలో చెప్పాడు. ఇట్లా ఇది ఇది జనరల్ అయినటువంటి సహజంగా ఈ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు అనేటువంటి విషయం చెప్పాడు. అయితే ఇంకొక విషయం కూడా చెబుతున్నాడు. ఏమిటనంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాది పరమాంగతిం అని చెబుతున్నాడు. త్యజన్ దేహం, దేహమును త్యజించేటప్పుడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, బ్రహ్మవాచకమైనటువంటి ఓంకారమును ఎవరైతే వ్యాహరన్ స్మరించుతూ నన్ను స్మరిస్తూ ఓంకారాన్ని చెబుతూ ఉంటుంటాడో సహా అతడు ప్రయాతి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి వెళుతుంటాడు అయ్యానంటే పరమాంగతిం, పరమమునకు వెళ్ళిపోతాడనగా మోక్షానికి వెళ్ళిపోతాడు అని ఇందులో చెప్పారు. అనగా భగవద్గీతలో ఈ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు విశేషాలు ఈ విధంగా చెప్పాడు. మనకి ఇక్కడ మనకి బ్రహ్మసూత్రంలో ఇక్కడ ఒక విశేషాలు ఏమొస్తున్నాయో వాటికి వీటికి ఏమిటి అనుసంధానం చేసుకోవాలా, లేకపోతే అక్కడ వేరు వేరే అనేటువంటి అర్థం కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. 16వ అధికరణం, 16వ అధికరణంలో ఏం చెబుతున్నారంటే సాంపరాయ అధికరణం. సాంపరాయ అధికరణం, సాంపరాయన్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? శరీరం విడిచినప్పుడు అని అర్థం. ఈ శరీరం విడిచినప్పుడు ఏమి సంభవం, ఏం జరుగుతుందో చెబుతున్నాడు ఈ సూత్రంలో, 386వ సూత్రంలో. సాంపరాయేత్ కర్తవ్య అభావాత్ తథాహి అన్యే. సాంపరాయే, శరీరం విడిచి వెళ్ళే సమయంలో ఈ జీవుడు పుణ్యపాపములను వదిలివేసేస్తాడు. కర్తవ్యాభావాత్, వాటి వలన పొందిన ఫలం కూడా అతనికి ఏమీ ఉండదు. కాబట్టి అన్నీ వదిలేసేసి వెళ్ళిపోతాడు, పాపపుణ్యములు వదిలేసి వెళ్తాడు అని ఇతర శాఖీయులు అనగా తాండ్య శాఖీయులు, శాట్యాయనులు మనకు అంత క్రితం వచ్చారు, 5-6 రకములైనటువంటి శాఖలు వాళ్ళు అని అంటున్నారట అని చెబుతున్నాడు. అప్పుడు ఉన్నటువంటి ఇట్లా అనగా మొత్తము ఇక్కడ జీవుడు వెళ్ళిపోయేటప్పుడే తాను చేసుకున్నట్లు పాపము పుణ్యం వదిలేసి వేసి వెళ్ళిపోతాడు అని అంటున్నారట వాళ్ళు. అయితే ఇక్కడ దాని గురించి ఏం చెబుతున్నాడంటే మరణ సమయంలో ఇక ప్రయోజనం పొందడానికి ఏమీ లేనందువల్ల పాపపుణ్యాలను వెళ్ళిపోతాడని అంటున్నారు. అయితే దీనిలో కౌశీతికి బ్రాహ్మణం, ఈ కౌశీతికి బ్రాహ్మణం అనేటువంటిది మనకి ఈ బ్రహ్మసూత్రాల్లో ప్రధానమైన భాగాన్ని తీసుకుంటున్నది. కౌశీతికి బ్రాహ్మణం, ఈ కౌశీతికి బ్రాహ్మణంలో ఏమంటున్నాడంటే బ్రహ్మోపాసన చేసేటటువంటి వాడి గురించి చెబుతున్నారు. బ్రహ్మోపాసన, ఆత్మ ఉపాసన అనేటువంటి వాడు అతడు దేవయాన మార్గంలో అగ్నిలోకం చేరుకుంటాడు అనగా అర్థం ఏమిటి? ఇతడు బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెబుతున్నాడు. ఎలా పోతుంటాడు, ఏ మార్గం ఇతంది అని అంటే దేవయాన మార్గము అని చెప్తున్నాడు. ఆ దేవయాన మార్గం అంటే అగ్నిలోకము అని అట్లా. అతడు ఎలా అనంటే మొత్తము వీటన్నిటినీ దాటి వెళ్ళిపోతాడు, విరజా నదిని కూడా దాటి వెళ్ళిపోతాడు, సుకృత దుష్కృతాలను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాడు అని అంటున్నారు ఈ కౌశీతికి బ్రాహ్మణము. దానికి అక్కడ పూర్వపక్షం వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడంటే అయితే సుకృత దుష్కృతాలను బ్రహ్మమును చేరే మార్గంలో విడిచిపెడతాడా, లేక దేహం విడిచే సమయంలో అప్పుడా వెళ్ళిపోతుంటే దారిలో వదిలిపెడతాడా? అట్లా కాకుండా శరీరం వదిలిపెట్టేటప్పుడు ముందే వదిలేసేస్తాడా? ఎవరు? బ్రహ్మోపాసన అనేటువంటి వాడు. ఈ బ్రహ్మోపాసన గురించి చెబుతున్నాడు. అటువంటి వాడు బ్రహ్మమును చేరిన తర్వాత వదిలేస్తాడా ఏమిటి ఇదంతా అనేటువంటిది ఒక 2 ప్రశ్నలు వేసుకుంటూ కూర్చున్నాడు పూర్వపక్షం వాడు అనమాట. అయితే దానికి ఎవరు అంటున్నారంటే వీళ్ళందరూ ఈ తాండ్య శాట్యాయన శాఖల వాళ్ళు చెప్పిన దానికి ఈ పూర్వపక్షం వేసుకుంటూ కూర్చున్నాడు. ఈ బ్రహ్మోపాసన వాడు వెళుతూ దేవయాన మార్గంలో వెళుతూ వదిలేస్తాడా, లేకపోతే ఈ భూమి మీద ఉన్నప్పుడే శరీరం వదిలిపోయేయటం ముందే వదిలేస్తాడా అనేటువంటి పూర్వపక్షం వేసేసాడు. ఆ పూర్వపక్షం వేసేస్తే అమ్ముకు దానికి సమాధానంగా 387వ సూత్రం చెబుతున్నాడు. 387 సూత్రంలో ఛందత ఉభయ అవిరోధాత్, ఛందత ఉభయ అవిరోధాత్ చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో అంటే బ్రహ్మజ్ఞానం గురించి చెబుతున్నాడు.
ఛందతః జీవించి ఉన్నప్పుడే విద్య అనుష్ఠానం స్వేచ్ఛానుస్వారం కుదురుతుంది. విద్య అంటే అర్థము జ్ఞానము అని, బ్రహ్మజ్ఞానం అని అర్థం. ఆ జీవించున్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. తర్వాత మరణ సమయానంతరం కానీ లేక మరణానికి ముందు కానీ సుకృత దుష్కృతముల క్షయం కలుగుతుంది. ఆ విద్యను సంపాదించుకోవటం వలన ఈ సుకృత దుష్కృతం ఏవైతే ఉన్నాయో అవి నశిస్తాయి. ఈ విధంగా చెప్పిన విద్య కర్మ రెండు, విద్య ఒకటి కర్మ ఒకటి, ఈ రెండు క్షయముల హేతుమద్భావంతోనే ఉంటుంది. విద్య తాను సంపాదించినటువంటి విద్య పోతుంది అంటే జ్ఞానము ఉండదు, శూన్యం, కర్మలు ఉండవు అని చెబుతున్నాడు. అది ఇది వీళ్ళ యొక్క సమాధానం చెబుతున్నాడు అనమాట. ఎప్పుడు ఆ వదిలివేసినప్పుడు బ్రహ్మంలో కలిసేటప్పుడు అని చెబుతూ ఇంకా విశేషంగా దీనిలో బ్రహ్మజ్ఞానుల అభిప్రాయం చెబుతున్నాడు. ముండకోపనిషత్తులోనూ కౌశికి ఉపనిషత్తుల్లోనూ ఎటువంటి విరోధాలు లేవు. బ్రహ్మజ్ఞానుల యొక్క అభిప్రాయం ఏమిటంటే మరణం ఆసన్నమైన క్షణాలలోనే బ్రహ్మజ్ఞాని సుకృత దుష్కృతాలు ఇహలోకంలోనే వదిలివేయరు. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇంతకీ మనం చెప్పుకునేది ఏమిటంటే దీనిలో ఈ బ్రహ్మజ్ఞాని మరణం ఆసన్నమైన క్షణాలలోనే, అనగా బ్రహ్మజ్ఞానికి మరణం ఎప్పుడు సంభవిస్తుందో బ్రహ్మజ్ఞానికి తెలుసు అని అర్థం. అది మనకు అందుకనే కంచి పరమాచార్య ఆయన చంద్రశేఖర సరస్వతి స్వామి వారికి ముందే తెలుసు. ఆయనకి తెలిసి ఒకరోజు ముందే చెప్పేసేసాడు, నాకు దగ్గరకు వచ్చేసింది అని చెప్పేశాడు ఆయన. ఎవరు? ఆ బ్రహ్మజ్ఞానులు అటువంటి వాళ్ళు చెప్తారు. ఆ బ్రహ్మజ్ఞాని ముందుగానే చెప్పేస్తాడు. ఆయన ఆసన్నమైన క్షణాల్లోనే బ్రహ్మజ్ఞాని సుకృత దుష్కృతాలను ఇహలోకంలోనే, ఇక ఏవైతే తాను సంపాదించుకున్నవి తన దగ్గర ఉన్నటువంటి ఏవైనా సరే జ్ఞానం కానీ కర్మలు కానీ అవి కానీ ఇవి కానీ మొత్తము వదిలివేసేసి పూర్తిగా శూన్యుడై, అనగా బ్రహ్మము ఎలా అయితే ఉంటుంది, బ్రహ్మం అంటే ఏమిటి మనకు ప్రత్యేకంగా చెప్పుకున్నాం. బ్రహ్మం అస్థూలం అననుహు అఘరస్వం అదీర్ఘం అచక్షు అశ్రోత్ర, ఇట్లా ఈ విధంగా 20 లక్షణాలు చెప్పుకున్నాం. మనకు అవి ఎక్కడ వచ్చినాయి? బృహదారణ్యోపనిషత్తులో వచ్చినాయి. అటువంటి ఆ బ్రహ్మంలోకి తాను నిర్లిప్తుడై మొత్తము ఏమాత్రము శూన్యుడై ఆ బ్రహ్మంలో లీనమైపోతాడు. అదే మోక్షము అని చెబుతున్నాడు అనమాట. ఇది కాబట్టి బ్రహ్మజ్ఞాని శుక్ర దుష్కృతాలను ఇవన్నీ కూడా ఇక్కడ ఇహలోకంలోనే వదిలేసేస్తాడు. ఆయన వెంట తీసుకొని పోతాడు, ఆ బ్రహ్మంలో లీనమైపోతాడు అని ఒక విషయం చెబుతున్నాడు ఇక్కడ. తర్వాత రెండవ విషయము సాధకుడు అనేటువంటి మాటను వేశాడు శంకరులు. సాధకుడు జీవించి ఉన్నప్పుడే విద్యానుష్ఠానం సంభవం. అతను ఆ బ్రహ్మలోకం వెళ్ళాలి అంటే విద్యానుష్ఠానం ఉండాలి కదా, అనగా బ్రహ్మజ్ఞానం ఉండాలి కదా. ఆ సాధకుడికి బ్రహ్మజ్ఞానం కనుక కలిగినప్పుడే ఆ సాధకుడిని బ్రహ్మజ్ఞాని అంటారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే విద్యను అనగా జ్ఞానమును అనుష్ఠించాలి. ఆ సమయంలోనే స్వ ఇష్టానుసారము సుకృత దుష్కృతములను వదిలివేయటం అభ్యాసం కూడా జరుగుతుంటుంది. అలా ఎలా అయితే అభ్యసించాడో వాటిని వదిలేసేస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ లోకంలోనే ఉన్నప్పుడు ఆ విద్యల్ని అనగా జ్ఞానాన్ని సంపాదించాడు అని అంటే అవి ఎందుకు పనికి వస్తాయి అని అంటే తాను దేవలోకంలో పోవటానికి దేవయానం ద్వారా అగ్ని మార్గం ద్వారా ఆ బ్రహ్మంలో లీనం కావటానికి పనికొస్తాయి. ఆ పనికొచ్చినటువంటి వాటిని ఏం చేస్తాడనమాట, వాటిని ఇక్కడే వదిలేయటము అని అర్థం. ఇక్కడ చివరి ఏవైతే సంపాదించినవి అన్నీ కూడా ఇక్కడ వదిలివేయటమేను అని చెప్పటం ఇందులో విశేషమే. ఇట్లా చెబుతూ ఇక మరణానంతరం ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉండదండి. కాబట్టి ప్రయత్నానికి అనుగుణంగా సుకృత దుష్కృతముల హానం కలుగుతుంది. సుకృత దుష్కృతుల హానం అంటే వదిలివేయుట. ఈ వదిలివేయటం జరుగుతుంది. బ్రహ్మలోక ప్రయాణ మార్గ మధ్యంలో సంభవం కాదు. బ్రహ్మలోకం వెళుతూ ఉంటుంటే మధ్యలో ఈ వదిలేయటం అనేది సంభవం కాదు. అసలు నీవు పూర్తిగా శూన్యమైతేనే బ్రహ్మలోకంలోకి అడుగు పెడతావు అని అర్థం. అది చివరికి చెప్పేటువంటిది బ్రహ్మలోకంలోకి వెళుతున్నాడు అని అంటే పూర్తిగా శూన్యమైతేనే
బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతుంటాడు అని చెబుతున్నారు. ఎవరో బ్రహ్మజ్ఞాని. అందువలన విశేషం ఏమిటంటే దీనిలో వీళ్ళు చెప్పుకుంటూ వచ్చేది బ్రహ్మజ్ఞాని ఎలా వెళ్ళిపోతాడు ఏమిటి అనేటువంటి దాన్ని చూస్తే అట్లా అనమాట. అనగా అర్థం ఏంటి? మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు దాని యొక్క అర్థం. ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది ఎవరిని గురించి అంటే మోక్షం పొందేటువంటి వాళ్ళని గురించి, అనగా బ్రహ్మంలో లయమయ్యేటువంటి వాళ్ళని గురించి చెబుతున్నటువంటి విశేషమన్నమాట ఇది. ఆ చెప్పిన తర్వాత సూత్రం, తర్వాత అధికరణం. గతేహి అర్ధవత్వ అధికరణం, గతేహి అర్ధవత్వాధికరణం. ఇది ఒక విశేషంగా చెబుతున్నాడు. గతేహి అర్ధవత్వం ఉభయధా అన్యథా హి విరోధ. గతేహి ఉపాసనాగమనం యొక్క అర్ధవత్వం సార్థకత్వం ఉభయదాహి రెండు విధములుగా సగుణ నిర్గుణములు ఇక్కడ వస్తున్నది. ఇప్పుడు మనకి క్లియర్ అయిపోతున్నది. ఈ ఉపాసన, ఈ మోక్షము, ఈ స్వర్గం అనేటువంటివి కూడా ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ అయిపోతున్నది. ఏమిటంటే సగుణము నిర్గుణము రెండు పదాలు వచ్చేసినాయి. ఏమిటంటే దీనిలో ఉభయధ అంటే రెండు. ఏమిటో సగుణము నిర్గుణము. ఈ సగుణము నిర్గుణాలు అన్యథా ఆ విధముగా కాకుండా సర్వత్రా ఒకే విధం అనినచో విరోధం. అది ఈ సగుణ నిర్గుణాలకు మాత్రము ఇంత క్రితం చెప్పుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని ఎలా అయితే బ్రహ్మంలో లయమైపోతాడో అన్నీ వదిలివేసేసి ఆ విధంగా ఇక్కడ కాదు. అది బ్రహ్మజ్ఞాని వెళ్ళేటువంటి వాడు. ఆ బ్రహ్మజ్ఞాని ఏమిటనమాట? నిర్గుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు. అది అర్థం. నిర్గుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు, నిర్గుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు బ్రహ్మంలో లయమైపోతాడు. బ్రహ్మంలో లయమైపోవటానికి అంత శూన్యం తీసుకుంటాడనమాట. అంత శూన్యం తీసుకొని శూన్యమైనటువంటి వాడు తాను శూన్యంలో కలిసిపోతాడు. అనగా బ్రహ్మమే శూన్యం అనమాట. అది అంతఃకృతం. ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే ఉభయధ అంటే రెండు. ఏమిటి ఆ రెండు? సగుణము నిర్గుణము. ఈ విధంగా అనమాట. వాటిని గురించి చెబుతున్నాను. సగుణ బ్రహ్మోపాసకునకును దేవయాన గతి ఉన్నది. నిర్గుణోపాసనకునకు బ్రహ్మప్రాప్తిలో గతి నిర్దేశం లేదు కనుక ఉభయత్ర గతి నిర్దేశం వర్తించదు. ఇది ఇక్కడ విశేషమైనది కూడా చెబుతున్నాడు. భగవద్గీతలో కూడా 12వ అధ్యాయంలో అర్జునుడు అడిగినటువంటి దాని ప్రశ్నకి ఆ కృష్ణుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నిర్గుణ ఉపాసన బహుత్ కష్టము అని చెప్పాడు. నిర్గుణ ఉపాసన అతి క్లేశము అని చెప్పాడు. అనగా నిర్గుణ ఉపాసన అనేటువంటిది ఏమిటి? మహర్షులు ఋషులు వాళ్ళు నిర్గుణోపాసనలో ఉంటారు. మీకు తక్కినటువంటి వాళ్ళు నిర్గుణోపాసనలో ఉండలేరు. వాళ్ళు సగుణోపాసనలో ఉంటారు. కాబట్టి సగుణోపాసన అనేటువంటిది సులభంగా సగుణోపాసన ద్వారా బ్రహ్మమును చేరవచ్చును అని చెప్పి ఆయన ఎందుకు చెప్పాడు అని అంటే 12కి ముందు 11 చెప్పాడు. ఏంటి 11? విశ్వరూప సందర్శనం. విశ్వరూప సందర్శనం ఏమిటి? సగుణోపాసన. అది అర్థం. కాబట్టి సగుణోపాసన చేసుకోవయ్యా అర్జున అని చెప్పారు. కాబట్టి సగుణోపాసన వల్ల కూడా బ్రహ్మమును చేరవచ్చు. అంటే చివరికి గోలు క్షేత్రం చేరేది ఎవరు? అటు నిర్గుణవాడు చేరేది అక్కడికి, సగుణవాడు చేరేది అక్కడికి. అయితే దారులు వేరు అది చెబుతున్నారు. ఈ దారులు వేరు. సగుణోపాసన ఉన్నటువంటి వాడికి నిర్గుణోపాసన ఉన్నటువంటి వాడికి ఎక్కడ స్టేజెస్ లేవు. నిర్గుణోపాసన వాడికి స్టేజెస్ అనేది లేవు, స్టేషన్లు లేవు. రైలు వెళ్ళిపోతుంటే ఆ స్టేషను ఈ స్టేషను ఏదో 4 రకాల స్టేషన్లు వచ్చింది. చివరికి అంతిమ స్టేషన్ మనం అక్కడ దిగాలి. కాబట్టి ఈ స్టేషన్లు చూసుకుంటూ ఉంటాం. చివరికి అంతిమ స్టేషన్లో దిగేసేస్తాం. అట్లనే సగుణోపాసన వాడికి స్టేషన్లు ఉన్నాయి మధ్యలో. సగుణోపాసన వాడికి ఆ స్టేషన్లు చూసుకుంటూ ఒక్కొక్క స్టేషన్ వెళ్ళిపోతుంటే తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే కర్మలు కానీ అవన్నీ వదిలేస్తూ ఉంటుంటాడు. అది ఎలా వెళ్ళిపోతుంటాడు ఏమిటనేటువంటిది ఫలాధ్యాయంలో అక్కడ వివరంగా వచ్చింది. సగుణోపాసన వాడు ఎలా వెళ్ళిపోతుంటాడు బ్రహ్మానికి. నిర్గుణోపాసన వాడు మాత్రము సరాసరి జీవన్ముక్తి, ఈ దేహం ఉన్నప్పుడే ఆ శరీరాన్ని వదిలేసేసి వెళ్ళిపోతాడు, లయమైపోతాడు. ఇది
మనకు ఉన్నటువంటి విశేషమైనది. ఆ విషయాల్ని చెబుతున్నాడు ఇక్కడ. సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ ఉపాసన. సగుణ బ్రహ్మ ఉపాసనకు దేవయాన గతి ఉన్నది సగుణానికి. నిర్గుణ బ్రహ్మోపాసనకి బ్రహ్మప్రాప్తిలో ఈ విధంగా వెళ్ళటానికి గతి నిర్దేశం వేరుగా ఉన్నది. గతి అంటే మార్గం. ఈయనేమో డైరెక్ట్గా వెళ్ళిపోతాడు, నాన్ స్టాప్ బస్సు నిర్గుణోపాసన వాడు. సగుణోపాసన వాడేమో స్టేజెస్ తోటి వెళ్ళిపోతుంటాడు. ఇది చెప్పేది. కాబట్టి సగుణ నిర్గుణ ఉపాసనలు. నిర్గుణ ఉపాసన అనేటువంటిదే చెప్పేదేమిటి? ఉపనిషత్తు చెప్పేది ఏంటి? నిర్గుణోపాసనే చెబుతున్నది. ఉపనిషత్తులో చూస్తే నిర్గుణోపాసనే కదా కనపడుతున్నది. బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మతత్వం అంతా చూడండి. అలానే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఈ విధంగా ఆత్మతత్వం ఇవన్నీ చెప్పుకుంటూ చూస్తుంటుంటే అంతా ఏం కనపడుతున్నది అంటే నిర్గుణోపాసనే కనపడుతుంటుంది ఉపనిషత్తుల్లో. సగుణోపాసన లేదు. అయితే సగుణోపాసన అనేటువంటిది ఎందుకు కావాల్సి వచ్చిందంటే తర్వాత ఈ ఉపాసనా పరులకి నిర్గుణోపాసన కష్టం కాబట్టి, ఈ జనాన్ని అందరినీ కూడా ఉద్ధరించాలి కాబట్టి సగుణోపాసనని కూడా ఉపనిషత్తే తీసుకుంది. అదే దీనిలో గొప్ప విశేషం. చాందోగ్యంలో లేదు, బృహదారణ్యకంలో లేదు, తైత్తిరీయంలో లేదు, కఠోపనిషత్తులో లేదు. వీటిల్లో సగుణం లేదు, అంత నిర్గుణమే ఉంది. అయితే సగుణం ఒక్క చోట కేనోపనిషత్తులో తీసుకుంది. అది మూలం. కేనోపనిషత్తులో సగుణం తీసుకున్నది. అనగా నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మ రూపాన్ని తీసుకొని మహాయక్షుడుగా కనపడి, ఎదురుగా కనపడి ఆ దేవతలందరూ ఏమనుకుంటున్నారు అని అంటే మేము రాక్షసులను జయించాము అని అనుకుంటున్నారు. ఇదంతా ఏంటి? సగుణం, ఒక ఆకారం. దేవతలు అనుకుంటున్నారట, ఇంద్రుడు అగ్ని ఇటువంటి వాళ్ళందరూ మా గొప్పతనం ఇదేని అనుకుంటున్నారట. ఆ సమయంలో వాళ్ళ ఎదురుగా ఒక పెద్ద యక్షుడు, ఒక రూపం, ప్రత్యేకం, ఒక దేవ రూపం కనబడి మీరు ఇంతటి వాళ్ళని అంటున్నారు కదా, ఇదిగో గడ్డి పరకను కదిలించండి. ఈ విధంగా పరీక్షలు పెడితే చివరికి అగ్నిదేవుడు ఏం చేయలేకపోయినాడు, వాయుదేవుడు ఏం చేయలేకపోయినాడు, ఎవ్వరూ ఏం చేయలేకపోయినాడు. అప్పుడు చివరికి ఇంద్రుడు ఏం చేశాడనంటే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికి అక్కడ యక్షుడు మాయమైపోయినాడు. అక్కడ ఎవరు కనపడ్డారంటే ఉమాదేవి అని అర్థం. ఉమ అంటే నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మములో ఉమాదేవిగా కనపడ్డది. నేను చెప్పింది. కాబట్టి నా నుండే మీరందరూ కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ యొక్క బలాలన్నీ ఎవరి అంటే నావేను, మీరు నిమిత్త మాత్రమే అని చెప్పుకుంటూ అక్కడ కేనోపనిషత్తులో అక్కడ సగుణం మొదలైంది. ఆ సగుణం మొదలైనటువంటి విశేషాన్ని క్రమంగా లలిత రహస్యశాస్త్రనామాల్లో మొత్తం 1000 నామాల్లో అటు నిర్గుణ సగుణ అట్లా ఈ విధంగా ఆ సగుణ బ్రహ్మం వలన క్రమంగా పురాణాలలో అంత సగుణ బ్రహ్మం అయిపోయింది. ఆ సగుణ బ్రహ్మం అయిపోయేటప్పటికీ క్రమక్రమంగా ఉపాసన చేయాల్సి వచ్చేటప్పటికి దేవాలయాలు, ఒక రూపాలు, రకరకాలైన రూపాలు ఈ విధంగా వచ్చింది. ఆ రూపాలు వచ్చినటువంటి దానిలో ఒక్కొక్క రూపంలో అంత జ్ఞానమయమైనటువంటి అర్థం నివిడి ఉంటుంది. మళ్ళా ఆ ఏదైతే బ్రహ్మజ్ఞానం అయితే ఉన్నదో, ఉపనిషత్తుల్లో చెప్పిన ఏ బ్రహ్మజ్ఞానం అయితే ఉన్నదో ఆ బ్రహ్మజ్ఞానము ఈ సగుణములో లోపల ఉన్నది. పైకేమో ఆకారం కనపడుతున్నది, కానీ లోపల బ్రహ్మజ్ఞానం ఉన్నది. అనగా అమ్మవారి యొక్క రూపం చూస్తున్నామంటే రూపం అంతా చూసి బాగుంది అని అనుకుంటున్నాం, బాగున్నది అనుకుంటున్నాం, కానీ పైకి మాత్రం చూసి అనుకుంటున్నాం. కానీ అసలు ఏం చెప్పారు? లోపల ఉపనిషత్తు ఉందిరా తెలుసుకోండి అన్నారు. ఆ ఉపనిషత్తు అని అంటే జ్ఞానం ఉన్నది, అది తెలుసుకోండి. ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడు అప్పుడు సగుణ బ్రహ్మోపాసన అవుతుంది. అది సగుణము ద్వారా బ్రహ్మమును ఉపాసించటము, అది అర్థం. అది ఒక ఆధారం అనేటువంటిది ఉంటేనే, ఒక ఆధారం అంటూ ఉంటేనే వాడికి ఒక దారి జరుగుతుంది. ఆధారం ఏమీ లేదు, ఆధారం ఏమీ లేదు, దేవుడు అనేటువంటి వాడు రూపం లేదు, ఏమీ లేదు, అట్లా కూర్చొని
నువ్వు దేవుణ్ణి ధ్యానించు ఏం చేయనంటే వాడు ఏం చేస్తాడు వాడు అనేటువంటిది కాదు, అది అయ్యే పని కాదు. ఒక ఆధారం అంటూ ఉండాలి. ఒక ఆధారం అంటే ఏమిటనమాట? రూపం. ఆ పరమాత్మకి ఒక రూపం, ఆ రూపం ఇచ్చారు. ఆ రూపం ఇచ్చి ఈ విధంగా పలు రూపాలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి రూపాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపాసన చేసుకుంటూ నీవు బ్రహ్మజ్ఞానివై ఆ పరమాత్మ దగ్గర చేరవచ్చును అని చెప్పటం దీనిలో. అసలు దీనిలో చాలామంది తెలియదు ఏమిటంటే ఈ రూపాలను గురించి తెలియదు, సామాన్యంగా తెలియదు. రామాయణంలో రాముడు ఏం చెప్పాడు? నేను మనిషి నేను అని చెబుతుంటాడు. మిగిలిన వాళ్ళందరూ ఏం చెబుతుంటారు? ఋషులు, అయ్యా నువ్వు పరమాత్మ సాక్షాత్ విశ్వస్వరూపం అది అని చెబుతుంటారు. అంటే అక్కడ అర్థం ఏమిటి? ఎదురుగా ఉన్నటువంటి ఆ మనిషిలో దాని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఎదురుగా ఉన్నటువంటి మనిషిలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడని నీవు తెలుసుకో అని చెప్పటం, అది అర్థం. ఇది మన ఎదురుగా ఉన్న మనిషి ఉన్నాడు, ఆ మనిషిలో ఏమున్నాడు? పరమాత్మ ఉన్నాడు అని అర్థం, తెలుసుకోమని చెబుతున్నాడు. అంతేగాని ఆ మనిషి ఏది మామూలుగా అనుకోవాలి, పరమాత్మ ఉన్నాడు. అందుకనే నువ్వు నమస్కారం చేస్తున్నావు అంటే ఎవరికి నమస్కారం చేస్తున్నావు? ఆ శరీరానికి చేస్తున్నావా? కాదు, లోపల ఉన్న పరమాత్మకు నమస్కారం చేస్తున్నావు. అది మన భారతదేశం యొక్క సంస్కారమైనటువంటి ఆచారం. నమస్కారం చేయడం మన ప్రపంచంలో ఒక ఇండియన్స్కే మాత్రం ఉంటుంది. ఎవరికి చేస్తున్నావా అని అంటే లోపల ఉన్న పరమాత్మకి చేస్తున్నాను అని అర్థం. అంతేగాని నువ్వు ధరించినటువంటి కిరీటానికి, నువ్వు ధరించినటువంటి బట్టలకి, నువ్వు ధరించినటువంటి బంగారానికి వాటికి నేను నమస్కారం కాదు, లోపల ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను. అది అంత విశేషమైన ఆ నమస్కారాన్ని గురించి కూడా మనకు ఋగ్వేదంలో ప్రత్యేకంగా వచ్చింది. నమస్కారం గురించి చేయటం, నమస్కారం వలన ఎంతటి దేవతలు కూడా అందరూ కూడా వశమైపోతారని ఋగ్వేదంలో వచ్చింది. ఋగ్వేదం నుంచే మనకు నమస్కారము అనేటువంటి ఒక పదము, నమస్కారం చేయటం అనేటువంటిది ఋగ్వేదం నుంచే బయటకు వచ్చింది మనకి. దీనిలో మరి వాళ్ళకి వేదాలు లేవు కదా, మిగిలిన దేశాల వాళ్ళకి వేదాలు లేవు కదా, వేదాలు లేవు కాబట్టి వాళ్ళకి నమస్కారం అనేటువంటిది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అది అంత విశేషం. ఇట్లా ఈ విధంగా సగుణోపాసన, కాబట్టి సగుణోపాసన వలన ఆ బ్రహ్మను కూడా చేరవచ్చు. అయితే దారులు మాత్రం వేరు వేరు అని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే దీనిలో సుకృత దుష్కృతముల హానం ఉన్న చోట ఉపాయనం కూడా వర్తిస్తుంది కదా అని చెబుతున్నాడు. ఏమిటి హానం అంటే? పాపములు వదలడం, ఉపాయనం అంటే పుణ్యాలని తీసుకోవడం అని అర్థం. ఏమిటంటే ఇక్కడ పూర్వపక్షం వేసినటువంటిది ఏమిటంటే, దేవయాన గతికి పోతున్నప్పుడు పాపాలను వదిలేసేసాడు, పుణ్యాలను పట్టుకొని పోతున్నాడండి అంటాను నేను అని అంటాడు పూర్వపక్షం. పుణ్యాలను పట్టుకొని పోతున్నాడు అని అంటాడు. ఉపాయం అంటే పుణ్యములను తీసుకొని పోవటం అని అర్థమైంది. అయితే సగుణ బ్రహ్మోపాసన దేవయానగతి సార్థకం అవుతుంది. నిర్గుణ బ్రహ్మోపాసన దేవయాన మార్గగతి నిరర్థకము. అనగా నిర్గుణ ఉపాసన దేవయాన మార్గంలో పోడు అని చెబుతున్నాడు. ఈ విషయంలో ముండకోపనిషత్తు వచనం ఈ విధంగా ఉంది. పుణ్యపాపాలను విదలించి దుఃఖరహితం పరమైనటువంటి సామ్యసిని బ్రహ్మజ్ఞాని పొందును కనుక గతి నిర్దేశులు నిర్గుణ బ్రహ్మంలో లేదు, సగుణంలోనే ఉన్నది. ఒక మార్గం అంటూ ఉన్నది సగుణానికే కానీ నిర్గుణానికి మార్గం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి సగుణ బ్రహ్మోపాసన చేసేటువంటి వాడు ఏం చేస్తున్నాడు అంటే దీనిలో పుణ్యపాపములను విదలించి వెళ్ళిపోతుంటాడు వీడు కూడా అని అర్థం. అందుకే దీంట్లో అర్థం ఏమిటనమాట? సగుణోపాసన చేసేటువంటి వాడికి క్రియ ఎక్కువ ఉన్నది, అన్ని వదిలించుకొని పొమ్మంటున్నాడు. నిర్గుణోపాసన వాడికి వదిలించేదే ఏమీ లేదు, వాడి దగ్గర ఉంటేనే ఏదైనా వదిలించుకోవటం. వాడి దగ్గర ఏమి నిర్గుణోపాసన చేస్తున్నాడు అనుకోండి, వాడు ఏమైనా పుణ్యం సంపాదించాడా, యజ్ఞయాగాదులు చేశాడా, దాన ధర్మాలు చేశాడా, ఎక్కడో అడవుల్లో కూర్చున్నాడు, తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు, ధ్యానం ఆ పరమాత్మ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. వాడేం సంపాదించాడు? నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసిస్తూ చేస్తున్నాడు. నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసిస్తున్నాడు అని అంటే ఏమిటి? ఎదురుగా కనపడినటువంటి ఈ చరాచర జగత్తులో అన్నింటిలోనూ బ్రహ్మమును చూస్తున్నాడు, అది అర్థం. అన్నింటిలోనూ బ్రహ్మమును చూస్తున్నాడు అంటే వాడు బయలుదేరాడంటే ఒక 4 అడుగులు వేసాడంటే ఈ ప్రపంచం అంతా కనపడుతున్నదని అంటే ఆ ప్రపంచంలో
బ్రహ్మాన్ని చూస్తూ ఉంటాడు. అదే సగుణ బ్రహ్మం వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ప్రత్యేకంగా ఓ పటం పెట్టుకోనో విగ్రహం పెట్టుకోనో ఏ దేవాలయానికి పోనో ఎక్కడో కూర్చొని పారాయణ చేసుకుంటూ ఆ మంత్రాలు జపం చేసుకుంటూ కూర్చుంటాడు. అంతేగాని సగుణ బ్రహ్మం ఉన్నటువంటి వాడు బయట ప్రపంచానికి వచ్చి చరాచర జగత్తులోకి వచ్చి ఇదిగో నేను ఇక బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటున్నాను అని అంటాడా? వాడు అండ కదా. మరి భగవద్గీతలో అందుకనే చెప్పాడనమాట. ఏంటంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అని చెప్పాడు. పండిత అంటే బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని వీళ్ళ యందు సునిచైవ స్వపాకేచ ఎంత అటు 2 ప్లస్ మైనస్ అంటే చూడండి ఎంత వ్యతిరేకము. సునిచైవ స్వపాకేచ గో ఒకటి అంటే పవిత్రమైనటువంటి గోవు, అపవిత్రమైన నీచమైనటువంటి కుక్క, ఈ రెండిట్లోనూ ఆ బ్రహ్మాన్ని దర్శనం సమానంగా చూస్తున్నాడట. అది కావాలని నిర్గుణ బ్రహ్మోపాసనకు వస్తుంది. సగుణ బ్రహ్మోపాసన వాడికి చేయడుగా. ఇప్పుడు సగుణ బ్రహ్మోపాసన వాడు ఉన్నాడు, ఆవును పూజ చేస్తాడు, సగుణ బ్రహ్మోపాసన వాడు, అది సరిగ్గా మనకు కనబడుతున్నది. మరి కుక్కను తీసుకొచ్చి పూజ చేస్తాడు వాడు, కుక్కను తీసుకొచ్చి పూజ చేయడు, ఆవును చేసినట్టు చేయడు కదా వాడు. ఎందుకంటే ఇది నీచమైనటువంటిది కాబట్టి దీన్ని అపవిత్రమైనటువంటి దీన్ని చేయకూడదు, కాబట్టి దాన్ని పవిత్రమైనటువంటి దాన్ని చేయాలి. అలానే చండాలుడు ఉంటాడు, చండాలుడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాడి నమస్కారం చేస్తాడా? సగుణం వాడు చేయడు. ఎవరిని? బ్రహ్మజ్ఞాని ఒక బ్రాహ్మణుడు అక్కడ కూర్చోబెట్టి నమస్కారం చేస్తాడు. ఇవి సగుణంలో ఉన్నటువంటి లక్షణాలు. కాబట్టి సగుణ బ్రహ్మములో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే వాడికి నీవు చేసేటువంటి కర్మలలో బ్రహ్మమును ఉపాసించుము, బ్రహ్మము కనబడుతుంటాడు అని చెబుతున్నారు. అది అందుకని సగుణ బ్రహ్మోపాసన వాడిని ఆ చండాలుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమని, ఆటలు చేసుకొని, కుక్కలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమని, ఆ కుక్కలకు పూజలు చేయమని, ఈ విధంగా సగుణ బ్రహ్మంలో ఎక్కడ ఏం లేదు. సగుణ బ్రహ్మం అంతా కర్మ ఈ విధంగా చెయ్యి, ఈ కర్మల ద్వారా ఆ జ్ఞానాన్ని సంపాదించుము అని చెప్పాడు. అది ఆ సంపాదించినటువంటి ఆ పుణ్యఫలాన్ని ఏతత్ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనేటువంటి భావంతో సగుణ బ్రహ్మం ఉండదు. అది లక్షణాలు. కాబట్టి ఆ సగుణ బ్రహ్మం అలా ఆచరించేటువంటి వాడు బ్రహ్మమును చేరుకుంటాడు అని చెబుతున్నాడు. ఇది సగుణ బ్రహ్మంలో గొప్ప విశేషమైనటువంటిది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ గ్రంథాలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా మనకు ధూర్జటి కవి రచించిన శ్రీకాళహస్తి మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకము, ఈ 2 చాలా పెద్ద మహాగ్రంథాలు అవి. ఆ శ్రీకాళహస్తీశ్వర శతకం అడస్తాం ఇట్లా. అట్లనే ఏంటి సగుణ బ్రహ్మమే కదా, ఈశ్వరుణ్ణి ధ్యానించడమే కదా. అట్లా అలానే మనకు పుణ్యక్షేత్రాలు ఉండేటువంటి వాటి ఉండేటువంటి చోట అక్కడ ఏమిటంటే దాని అర్థం ఆ బ్రహ్మాన్ని ఎలా ధ్యానించము, ఎలా అర్థం చేసుకోమని చెప్పటం అనమాట. అది దానిలో. అట్లనే బ్రహ్మోపాసనలో సగుణ బ్రహ్మోపాసనలో దానం చేయటం అంటే అర్థం ఏమిటి? అన్నదానం అనేటువంటిది ఉంది. అన్నదానం మహాపుణ్యము, అన్నదానం అని అంటారు. అన్నదానం అని అంటే అర్థం ఏమిటి? అన్నం అనేటువంటిది ఏమిటి? బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం 10 మందికి కనుక ఇస్తుంటుంటే ఆ బ్రహ్మము అన్నం బ్రహ్మేది విజనాత్ ఆ తీసుకోవటం వలన ఆ బ్రహ్మాన్ని ఉపాసించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు సామాన్యంగా చాలామందికి తెలియంది ఏంటంటే ఆకలేస్తుంది అన్నం తిన్నాం అని అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఆకలేయటం అనేటువంటిది ఒక వ్యాధి. అది ఆ వ్యాధికి మనం ఏం చేస్తాం? వ్యాధికి ట్యాబ్లెట్ వేస్తాం. వ్యాధికి ట్యాబ్లెట్ ఎంత వేయాలి? ఏదో 1 6 ఏదో ఉంటుంది దానికి లెక్క. దాని ప్రకారం ట్యాబ్లెట్ వేస్తాం. ట్యాబ్లెట్ వేస్తే వ్యాధి పోతుంది. అట్లనే లోపల ఆ ఆకలి అనేటువంటి ఒక వ్యాధికి ట్యాబ్లెట్ ఎంత వేయాలి ఏమిటి అనేటువంటిది ఉన్నది మనకి. దీనిలో కూడా మనకు ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఆ ట్యాబ్లెట్ ఎట్లా వేయాలంటే సంచి ఉన్నది, సంచిని ఫుల్ చేయవాకు అని చెప్పేశాడు. సంచిని 4 భాగాలు చేయమని చెప్పాడు. ఆ సంచిని 4 భాగాలు చేసి ఎలా ఆ 4 భాగాల్లో చివరికి 1/4 ఒక భాగాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచు అని జనరల్ పాయింట్ చెప్పేశాడు. ఇది ఎక్కడొస్తుంది? గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అనేటువంటి దానిలో యుక్తాహార విహారస్యలో వస్తుంది.
ఇంత విశేషాలు. కాబట్టి ఇంత విశేషాలతోటి ఉండి ఆచరించేటువంటి వాడు సగుణ బ్రహ్మము. అది అనగా మనం తీసుకునేటువంటివన్నీ కూడా జలము కానీ ఆహారం కానీ ఇదంతా కూడా సగుణ బ్రహ్మము. ఆ బ్రహ్మము సగుణ రూపంలో ఉన్నాడు, అది అర్థం. అలా భావించుకుంటాడనమాట. అది ఇట్లా ఉంటాడు. ఇది అనే విధంగా ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే, ఈ సగుణ బ్రహ్మోపాసన అనేటువంటి వాడు ఇలా బ్రహ్మోపాసన ఈ జగత్తులో ఉన్నటువంటి సగుణ బ్రహ్మం అంతటినీ తెలుసుకో అని చెప్పడానికి భగవద్గీతలో 10వ అధ్యాయం వచ్చింది. సగుణ బ్రహ్మం తెలుసుకోమని 11వ అధ్యాయం సంపూర్ణంగా చెప్పేశారు. కనుక భగవద్గీత ఏం చెబుతుంది? రెండు చెప్పింది. సగుణ బ్రహ్మము చెప్పింది, నిర్గుణ బ్రహ్మము రెండు చెప్పేసింది. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మం. నిర్గుణ బ్రహ్మమేమో ముందున్నటువంటి జ్ఞాన మార్గము దానిలో చెప్పుకుంటూ వచ్చేసేసింది. ఈ సగుణ బ్రహ్మం ఉన్నటువంటి వాడికి ప్రత్యేకంగా కర్మ మార్గం చెప్పుకుంటూ వచ్చింది. అది అట్లా అనమాట. అలా సగుణ బ్రహ్మోపాసన దేవయాన గతి సార్థకం అవుతుంది. కాబట్టి దేవయాన గతికి వెళ్ళేవాడు ఎవరు? సగుణ బ్రహ్మము వాడు వెళతాడు. నిర్గుణవాడుకి దేవయాన గతి ఉండదు. అతడు సరాసరిగా అనగా అప్పటికప్పుడే ఆ బ్రహ్మములో జీవన్ముక్తుడు, లయమైపోతాడు. ఆ పరమాత్మలో లయమైపోతాడు. అదే మోక్షము అని చెప్పుకుంటూ వస్తున్నాడు సమాధానం దీనికి అని చెప్పిన తోటి ఈ అధికరణాన్ని లో ఉన్నటువంటి ఇది చేసేసి తర్వాత సూత్రానికి, ఈ అధికరణలో 389వ సూత్రానికి వెళుతున్నాడు. ఉపపన్న తల్లక్షణార్థ ఉపలబ్ధే లోకవత్. గతికి ఉభయధాభావం యుక్తంగా ఉన్నది. గతి అంటే మార్గం. ఏమిటిట దీనిలో? లోకవత్ లోకమునందు వలనే తత్ లక్షణ ఉపలబ్ధే, సగుణంలో గతికి కారణంగా ఫలం కనబడటం వలన. అనగా సగుణ బ్రహ్మోపాసన చేస్తున్నాడు. సగుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాడికి ఫలం కనపడుతూ ఉన్నది అని అర్థం. వాడికి మోక్షానికి వెళ్ళిపోయినాడు అని అర్థం, కనపడుతూ ఉన్నది. నిర్గుణ బ్రహ్మం వాడికి ఆయన బ్రహ్మంలో లీనమైపోయినాడు ఆయన. మరి సగుణ బ్రహ్మం అనేటువంటి వాడు ఎక్కడికి పోయినాడు? ఆ బ్రహ్మంలోకి వెళ్ళాడు. ఇక్కడ ఒక విశేషం ఉండేది. మనకు కొంచెం దీర్ఘంగా కనుక వెళితే సగుణ బ్రహ్మం అనేటువంటి వాడు చతుర్విధ ముక్తులు ఉన్నాయి. చతుర్విధ ముక్తులు సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుధ్యాలు అనేటువంటి ఉన్నాయి కదా. వీటిల్లో ఒక్కొక్క స్టేజీలోకి పోతుంటాడు. ఎవరు? ఈ సగుణ బ్రహ్మవాడు. ఈ సగుణ బ్రహ్మవాడు ఒక్కొక్క స్టేజీలోకి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్క స్టేజీలో అసలు స్టేజీ ఎక్కడ ఉన్నది అంటే చివరిలో ఉండేటువంటి ముక్తి అనేటువంటి స్టేజ్ అది వాస్తవానికి. అనగా బ్రహ్మలో లైనం అయిపోవటం. ఇవి కూడా ముక్తికి సంబంధించినటువంటివే అని చెప్పారు. అనగా ముక్తికి అనంటే బ్రహ్మము ముందు కూర్చోవటం అనగా సారూప్యం. అంటే బ్రహ్మంలాగానే తను ఉండిపోవటము, బ్రహ్మంలాగానే అహం బ్రహ్మాస్మి అలానే ఉండిపోవటం, చివరికి తత్వమశిలోకి వెళ్ళిపోవటము, ఇట్లా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ముక్తి మార్గములే, ముక్తి క్షేత్రాలే అని మనకున్నాయి. అట్లనే ఈ సగుణ బ్రహ్మం అనేటువంటి వాడు ఈ సారూప్య, సాయుధ్య, సాలోక్యాలు తీసుకుంటూ ఉంటుంటాడు. సగుణ బ్రహ్మం అంటున్నాడు. నిర్గుణం వాడు అట్లా ఉండదు అని. ఈ దేవయానం వలన ప్రయోజనం ఏంటంటే సగుణ బ్రహ్మవాడు ఈ స్టేజెస్ తీసుకుంటూ ఉంటుంటాడు అని చెప్పారు. అది కాబట్టి దీనిలో సగుణ విద్యలో గతికి ప్రయోజనం లేదు. దానిలో గతి అనేటువంటిది సగుణ విద్యలో అక్కడ పర్యంకం మీద ఆసీనమైన బ్రహ్మంతో విశిష్టమైన గంధాది మొదలైన బహువిధ ఫలం ఉన్నది. అందువలన అక్కడ గతికి ప్రయోజనం ఉన్నది. నిర్గుణంలో ఆత్మీయకత్వం దర్శించగలన వారి కర్మలు క్షీణింప చేసుకునడం తప్ప మరొకటి. అనగా సగుణంలో ఉండేటువంటి వాడు ఇప్పుడు అందుకనే మనకి ఈ బొమ్మలు చూసుకోండి ఎలా ఉన్నదో, ఆ శ్లోకాలు కూడా ఎలా ఉంటాయో. ఆ పాల సముద్రం కనపడుతుంటుంది, దాని మీద శేషసాయి ఉంటాడు, శేషసాయి మీద విష్ణుమూర్తి ఉన్నాడు, ఆ లక్ష్మీదేవి ఉన్నది, ఆ బొమ్మ కనపడుతుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని చదువుతూ ఉంటుంటాం. అలానే వీడు చదువుతూ ఆ చివరికి ఆ బ్రహ్మం సగుణ బ్రహ్మం దగ్గరికి వెళతాడు అని చెబుతున్నారు. ఏ రూపాన్ని అయితే ధ్యానం చేస్తూ ఉన్నావో ఆ రూపం దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు, ఆ రూపంలో లయం అయిపోతావు అని సగుణ బ్రహ్మం చెబుతున్నాడు. అదే అనమాట. అట్లా అందుకనే మన వాళ్ళు ఆ రూపాన్నే ధ్యానం చేస్తూ ఉంటుంటారు, ఆ రూపంలో లయమైపోతూ ఉంటారు.
ఆ రూపం దగ్గర చేరుతుంటారు. ఏ రూపాన్ని అయితే ధ్యానం చేస్తున్నావో ఆ రూపంలో లయమైపోతుంటావు అని చెప్తుంటారు. ఇది సగుణ బ్రహ్మం యొక్క విశేషం చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. కాబట్టి దీనిని గురించి చతుర్థాధ్యాయంలో అనగా ఫలాధ్యాయం అనేది 4వ చాప్టర్. దానిలో వీళ్ళు ఎలా వెళతారు, మధ్యలో ఏమిటి స్టేజెస్ వీళ్ళకి అనేటువంటి వివరణలన్నీ దానిలో ఉన్నాయి అక్కడ. ఈ సగుణ బ్రహ్మం ఉన్నటువంటి వాడికి 9 స్టేజెస్ ఉంటాయి. వీడు ఎప్పుడైతే ఈ శరీరం వదిలిపోయంగానే అమానుష అనేటువంటి ఒక దైవశక్తి తీసుకొని ఒక స్టేజీ దగ్గర తీసుకెళ్ళి ఇంకొక స్టేజీకి ఇచ్చేస్తుంటుంది. అట్లా దీన్ని మనకి లలిత రహస్యసహస్రనామాల్లో ఒక నామంలో కొంత వివరణలోకి వచ్చారు. ఒక నామంలో ఆ నామం పట్టుకుంటే కొంచెం అర్థమవుతుంది. ఏమిటంటే ఆ నామం శివదూతి. అది శివదూతి. దూతి అంటే దూత, అంటే వీడు పట్టుకునేటువంటి ఒక మధ్యవర్తిలాగా దూత అనమాట. వాడు వచ్చి ఏం చేస్తాడంటే, వాడు ఎవడి దూత? శివదూత. వాడు ఎప్పుడైతే వైకుంఠాన్ని విష్ణుమూర్తి కట్టయితే విష్ణు దూతల్లో ఉన్నారు కదా, వాళ్ళు పట్టుకుపోతుంటారు. అట్లనే శివదూతి. ఆ శివదూతి అనేది తీసుకొని పోతుంది. ఆ తీసుకొని పోయి అక్కడ ఆ బ్రహ్మంలోకి లయం చేయడం అనేటువంటి విశేషాలు అక్కడ వస్తాయి. అట్లా అనమాట. కాబట్టి అది సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు. నిర్గుణ బ్రహ్మం అనేటువంటిది లయమైపోతాడు ఇహలోకంలోనే అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చి, కొత్త అధికరణం రేపు ప్రారంభమవుతుంది. ఈ అనియమాధికరణం అనేటువంటి దానికి సమస్త సగుణ విద్యలకు దేవయానగతి అనేటువంటి విషయాన్ని రేపు మనకు దీనిలో వస్తుంది. అందువరకు శుభం భయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాతు. శుభం భూయాతు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. వస్తుంది. Recording stopped.